ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం 311 పోస్టులు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మొత్తం 311 పోస్టులు. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడండి ఒకసారి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. Application are invited from eligible candidates for recruitment to the posts of physiologist, staff nurse, lab technician, receptionist cum clerk, pharmacist, dark room assistant, theatre assistant, MNO, FNO, contract basis or outsourcing basis. ఈ కాంట్రాక్ట్ బేసిక్ కానీ అవుట్సోర్సింగ్ బేసిక్స్ కానీ ఉంటాయి. చూడండి ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్, నెంబర్ ఆఫ్ పోస్ట్స్, సాలరీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూడండి ఒకసారి. సెలక్షన్ కమిటీ. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ, జాయింట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి కాకినాడ, సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. వీళ్ళంతా కూడా కమిటీ. ఈ యొక్క కమిటీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, చైల్డ్ ఫిజియాలజిస్ట్, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, ఫార్మసిస్ట్, dark room assistant, theatre assistant, male nursing orderly MNO, female nursing orderly FNO. వీటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. స్టాఫ్ నర్స్కి ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఆర్ BSc నర్సింగ్ డిగ్రీ, MSc from the institutions established under Nursing Council of India rules of computer knowledge. అట్లాగే ల్యాబ్ టెక్నిక్ 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఆఫ్టర్ SSC ఆర్ BSc విత్ మెడికల్ ల్యాబ్, BSc విత్ BZC, PG డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్స్. చూడండి ఇక్కడ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్. 75 marks will be allocated against the marks obtained in the qualifying examination. Aggregating marks obtained in all year in the qualifying examination. Weightage up to the maximum 15% మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. Particulars of the weightage. Weightage for 15 marks as shown at చూడండి. ఏజ్ లిమిట్ ఓసీ వాళ్ళకైతే 42 years. ఆ 2 years కంప్లీట్ అయి ఉండకూడదు. మిగిలిన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది మిగిలిన వాళ్ళకి. అప్లికేషన్ ప్రాసెస్. ఈచ్ అప్లికెంట్ మస్ట్ బి అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు 300 rupees చెల్లించవలసి ఉంటుంది. అది DD ద చైర్మన్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ పేరున ఈ యొక్క సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. SC, ST, SC, PH ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లికెంట్ పే 200 rupees. SC, ST, SC, PH వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 200 rupees మాత్రమే ఫీజు. ఇది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్. How to apply? The candidate should download the application from the website NICnet website Kakinada portal and submit the filled in application with all relevant enclosures by repost in person, handover at the special counter provided in the office of the Superintendent Government General Hospital Kakinada and before 5 p.m. on 18/7/2020. 18/7/2020 లోపు మీరు ఆ యొక్క కౌంటర్కి చేరేటట్టు చూడాలి. మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఏవైతే జిరాక్స్ కాపీలు ఉన్నాయని సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అన్నీ కూడా మీరు 18/7/2020 లోపు అక్కడికి అక్కడికి అందివ్వాలి. బై హ్యాండ్ కానీ పోస్టల్ కానీ. ద అపాయింట్మెంట్ ఆర్ ప్యూర్లీ టెంపరరీ on the contract outsourcing basis for 1 year. The candidate should work in the Government General Hospital Kakinada or any other place according to the need of the department. The candidate should reside at their bona fide headquarters only. Enclosures. Marks, memo, academic and technical qualification, provisional pass certificate, SSC certificate, date of birth, latest caste certificate, study certificate, 4th class and 10th class work study certificate, certificate of registration in AP Nursing and Midwives Council for the applying for staff nurse post with up to date renewal, certificate of registration in AP Paramedical Board for the candidate year post of lab technician, pharmacist, darkroom assistant. Using original bank counter for receipt for the application processing fee paid in favor of Chairman Hospital Development Society. మీరు ఏదైతే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారో అందులో మీరు డిపాజిట్ చేశారు కాబట్టి ఆ డిపాజిట్ స్లిప్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంట్రోలింగ్ ఆఫీసర్ ఎనీ అదర్ ఇన్ కేస్ ఆఫ్ స్టాఫ్ వర్కింగ్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ హూ వాంట్స్ టు క్లైమ్ వెయిటేజ్ మార్క్స్. ఇన్ అబ్సెన్స్ ఆఫ్ సచ్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి గివెన్ ఎనీ వెయిటేజ్. మీరు ఏ విధంగా వెయిటేజ్ కావాలన్నా మీరు ఇంతకుముందు సర్వీస్ చేసిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కనుక అవి తీసుకుని వెళ్ళండి. అవి కూడా ఎంక్లోజ్ చేయాలి. మీరు అప్లికేషన్ కానీ ఆ యొక్క పంపించవలసినటువంటి సర్టిఫికేట్స్ కానీ ఏదైనా మీరు ఇన్కంప్లీట్గా పంపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేసే అధికారం వాళ్ళకి ఉంది. టెంటేటివ్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ ఇక్కడ ఉంది చూడండి. లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఫీల్డ్ అప్లికేషన్ 18/7. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ వెరిఫికేషన్ 28/7/2020. పబ్లిక్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 37న మెరిట్ లిస్ట్ పెడతారు. ఫైనల్గా 31/7న మెరిట్ లిస్ట్ పెడతారు. పబ్లికేషన్ ఫైనల్ మెరిట్ లిస్టు 4/8. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 31/7. వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 5/8/2020 to 7/8/2020. ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ 12/8/2020 మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఫిల్ చేసి పంపించండి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ ఇవ్వచ్చు లేదా పోస్ట్లో పంపించవచ్చు.